ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా మీ ఏజ్ అబ్బాయి అన్నమాట. ఈ అబ్బాయికి పేరు ఏంటంటే జిమ్ అన్నమాట. అయితే జిమ్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఒక విలేజ్‌లో నివసిస్తున్నారు. అయితే ఆ యొక్క మరి ఎక్కడికో వెళ్ళి అలా అక్కడి నుంచి ఆ యొక్క వీధులెంట చక్కగా నడుచుకుంటూ మరి ఆ యొక్క ఎక్కడికి వెళ్తా వచ్చాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా వస్తున్నాడనమాట. అలా నడుచుకుంటూ, నడుచుకుంటూ, నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాడనమాట జిమ్. అలా వెళ్తుంటే అక్కడ ఒక మంచి ట్రీ కనబడింది. మంచి మ్యాంగో ట్రీ అనమాట. మ్యాంగోస్ అంటే మనందరికీ బాగా ఇష్టం గదా! అందులో చిన్న పిల్లలకి చాలా ఇష్టం ఉంటది మ్యాంగో అంటే గదా! నాకు కూడా చాలా ఇష్టము. అయితే ఈ మ్యాంగో ట్రీ ఎలా ఉందంటే ఫుల్ ఆఫ్ మ్యాంగోస్ అనమాట. మంచిగా ఫుల్ ఆఫ్ మ్యాంగోస్‌తో ఉందనమాట. అయితే జిమ్ కనిపించిందనమాట. సరే అయితే నేను ఈ యొక్క మ్యాంగోని కొన్ని మ్యాంగోస్ తీసుకొని నేను మా డాడీకి తీసుకెళ్ళి ఇస్తాను అనుకుంటాడనమాట. అనుకోని ఇంకా ఆ యొక్క గోడ పైకి ఎక్కుతాడు. ఆ యొక్క మ్యాంగోస్ తీసుకునేటప్పుడు అటు ఇటు చూస్తాడనమాట. ఎవ్వరు లేరక్కడ. ఇంకెవ్వరు లేనప్పటికీ చక్కగా మ్యాంగోస్ తీసుకొని తన షర్ట్‌లో వేసుకొని మంచిగా వాళ్ళ ఇంటికెళ్ళిపోతాడనమాట. ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్తాడనమాట. డాడీ నీకోసం నేనేం తెచ్చానో తెలుసా? అని చెప్పి ఆ యొక్క మ్యాంగోని తనకి ఇస్తాడనమాట. ఆ మ్యాంగోస్ ఇచ్చినప్పుడు వాళ్ళ డాడీ అడుగుతాడు, "నీకు ఇన్ని మ్యాంగోస్ ఎక్కడి నుంచి వచ్చాయి జిమ్?" అని అడుగుతాడనమాట. అని అడిగితే, మన ఇంటికి దగ్గరలో ఒక ట్రీ ఉంది డాడీ ఎంత బావుందో ఆ చెట్టు. ఆ చెట్టు నిండా మ్యాంగోస్ ఉన్నాయి అని చెప్తాడనమాట. ఆ చెట్టు నిండా మ్యాంగోస్ ఉన్నాయంటే వాళ్ళ డాడీ, "అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకున్నావా?" అని అంటాడనమాట. లేదు డాడీ అక్కడ ఎవ్వరు లేరు. అక్కడ ఎవ్వరు చూడట్లేదు. అందుకే తీసుకున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ డాడీ ఓకే. అయితే నువ్వు దొంగతనం చేశావన్నమాట అని అంటాడనమాట. అంటే వెంటనే జిమ్ లేదు డాడీ అక్కడ ఎవ్వరు నన్ను చూడలేదు. అక్కడ ఎవ్వరు లేరు అని చెప్పేసి మరి ఆ యొక్క జిమ్ వాళ్ళ డాడీకి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, "జిమ్ ఎవ్వరు లేరనుకోవడం తప్పు. ఎవరున్నా లేకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు నా మ్యాంగోస్ నేను తీయడం ఎవ్వరూ చూడలేదనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను చూస్తూ వచ్చాడు. అయితే నువ్వు చేసే మంచివైనా సరే, చెడ్డవైనా సరే 2 దేవుడు చూస్తాడు. ఒకరోజు మనకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనము వీటన్నిటి కొరకు మనము లెక్క అప్పజెప్పవలసి ఉంటది అని చెప్పేసి ఆ యొక్క మరి డాడీ చెప్తాడనమాట. ఇంక వెంటనే జిమ్‌కి అర్థమైపోయింది. డాడీ ఐ అండర్‌స్టాండ్ డాడీ. ఇంకా ఈసారి నెక్స్ట్ టైమ్ నేను ఇలాంటి పని చెయ్యను అని చెప్పేసి జిమ్ వాళ్ళ డాడీకి చెప్తాడనమాట. సో, వెంటనే ఇంకా ఆ యొక్క సిట్యుయేషన్ అక్కడికి అయిపోతా వచ్చింది. ఆ తర్వాత ఏమవుతా వచ్చిందంటే కొన్ని రోజులకి మరి అక్కడ ఆ యొక్క ప్రాంతాల్లోని కొంచెం కరువొచ్చిందనమాట. కొంతమంది ఇళ్లల్లో పూర్తిగా ఫుడ్డు లేకుండా అయిపోయిందనమాట. సో, అటువంటి సమయంలో మరి జిమ్ వాళ్ళ డాడీ అంటారు, "నాన్న అలాగ మనం పంట చేలోకి పోదాము. అక్కడ మనకేమైనా మరి వీట్ గాని ఏమైనా దొరుకుతదేమో ఒకసారి మనం ట్రై చేద్దాం నాన్న" అని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిపి చక్కగా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్లారు? పొలాల్లోకి వెళ్తా వచ్చారనమాట. అక్కడ చూస్తే కొన్ని ఆ యొక్క వీటికి సంబంధించిన వెన్నులు కనిపించాయి ఆ యొక్క డాడీకి. ఇంక వెంటనే "జిమ్ నువ్విక్కడే చూస్తా ఉండు. ఎవరైనా వస్తున్నారేమో గమనిస్తా ఉండు. ఎవరైనా వస్తే నన్ను పిలు" అని చెప్పేసి వాళ్ళ డాడీ వెళ్లి ఆ యొక్క వెన్నుల్ని తెంచుకుంటా ఉంటాడనమాట. తెంచుకుంటా ఉంటుంటే వెంటనే జిమ్ ఇలా చూస్తా ఉన్నాడు. జిమ్ "డాడీ ఎవరో నిన్ను చూస్తున్నారు. డాడీ ఎవరో నిన్ను చూస్తున్నారు" అని చెప్పేసి ఒకటే పిలుస్తా ఉంటాడనమాట. ఇంక వాళ్ళ డాడీకి భయమేసేసి ఇంకా జిమ్ దగ్గరికొచ్చేస్తాడు. జిమ్ "ఏమైంది? ఏమైంది? ఎవరు చూస్తున్నారని" చెప్పేసి ఇక్కడ మరలా ఆయన కూడా ఇలా చూస్తా ఉంటాడనమాట. అక్కడ ఎవరు లేరు. ఎవరు కనబడరనమాట. "అదేంటి జిమ్ ఇక్కడ ఎవ్వరు లేరు గదా! మరి ఎవరో చూస్తున్నారని చెప్తున్నావేంటి?" అని చెప్పేసి వాళ్ళ డాడీ అడిగితే అప్పుడు మన జిమ్ చెప్తాడనమాట. "డాడీ మర్చిపోయావా? కొన్ని రోజుల క్రితము నువ్వు నాకు చెప్పావు. ఏం చెప్పావు? మనల్ని ఎవ్వరు చూడట్లేదు అనుకోవడం తప్పు. మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తా ఉంటాడని, మనం చేసే మంచివైనా సరే, చెడ్డవైనా సరే చూస్తా ఉంటాడని నువ్వే చెప్పావు గదా!" అని చెప్పేసి ఆ యొక్క జిమ్ వాళ్ళ డాడీకి అనగానే, వాళ్ళ డాడీ చాలా షేమ్‌గా ఫీల్ అవుతూ వచ్చాడనమాట. అంటే వెంటనే తను కూడా "అవును నాన్న మనము అనుకుంటున్నాం ఎవరు చూడట్లేదని, మనం తప్పు చేయొచ్చని అనుకుంటున్నాం గానీ, మన దేవుడు చూస్తున్నాడు. సో, ఇంకెప్పుడు కూడా నేను కూడా ఈ విధంగా చెయ్యను నాన్న" అని జెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంటికి వెళ్ళిపోతారనమాట. పిల్లలు చూసారా? మనము ఎవరు చూడట్లేదు అనుకుంటాం. కానీ ఎవరు చూస్తారు? దేవుడు మనల్ని చూస్తా ఉంటాడనమాట. మనం చేసే మంచైనా సరే, చెడైనా సరే.
నువ్వు మంచి చేసావనుకో నీకు మేలు జరుగుతుంది. అదే మనం చెడు చేసావనుకో ఆ మేలుని పోగొట్టుకునేవారుగా ఉంటాం. బైబిల్‌లో కూడా మరి ఆదామవ్వల కోసం మనందరికీ తెలుసు కదా! వాళ్ళేం చేశారు ఆదామవ్వలు, మరి అవ్వ మరి దేవుడు లేడనుకుంది అక్కడ. ఎవ్వరు చూడట్లేదనుకుంది. ఆ యొక్క మరి ఆ యొక్క శాతాన్ చెప్పిన ఆ యొక్క మాయ మాటలు నమ్మి వాళ్ళు దేవుడు వద్దన్న పని చేసి పాపంలో పడిపోతూ వచ్చారు. ఎంత చక్కగా వాళ్ళు ఏదెన్ తోటలో నివసించేవారు. దేవుడు ఎన్ని వారి కొరకు సిద్ధపరిచాడు. అయితే ఎప్పుడైతే వాళ్ళు పాపంలో పడిపోయారో మరి అక్కడ ఏం జరుగుతా వచ్చింది. దేవుడు తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ ఏదెన్ తోటలో నుంచి బయటికి పంపిస్తా వచ్చేసాడు కదా! ఎంత బ్లెస్సింగ్‌ని అవ్వ పోగొట్టుకుంటా వచ్చింది గదా! మరి అక్కడ కూడా వాళ్ళు ఏమనుకుని ఉండొచ్చు, దేవుడు మమ్మల్ని చూడలేదు కదా! అనుకుని ఉండొచ్చు కదా! అలాగే మరి యోసేపు కూడా మరి యోసేపుని మనం చూసాం. యోసేపు ఏం చేశాడు, యోసేపుకి మరి బానిసగా జీవిస్తున్నప్పుడు మరి వేరొకరు నువ్వు తప్పు చేయని ప్రేరేపించినా కూడా, అమ్మో! దేవునికి విరుద్ధంగా నేను పాపం ఎలా చేయాలి అని చెప్పేసి యోసేపు అనుకున్నాడు. అంటే అర్థం ఏంటి? యోసేపు ఒకటి తెలుసు ఏంటి, నన్ను దేవుడు ఎప్పుడు కూడా చూస్తా ఉంటాడు అని చెప్పేసి యోసేపుకి తెలుసు గనుకే తను దేవుని విరుద్ధంగా తప్పు చేయలేకపోయాడు. దాని ద్వారా యోసేపు మరి బానిసగా వెళ్ళిన యోసేపు అక్కడ ఎంతగా మరి బానిసగా ఉన్నాడు. అదే ఆ యొక్క కంట్రీలో. అదే విధంగా ఒక ఖైదీగా ఉన్నాడు. అయినప్పుడు కూడా దేవుడు అక్కడ ఆయన్ని ఒక ప్రధానమంత్రిగా ఒక పెద్ద పొజిషన్ ఇస్తా వచ్చాడనమాట. కనుక మనము దేవుడు మనకు అన్నీ చూస్తా ఉంటాడు కనుక, మనం కొన్నిసార్లు మనం చేసే చెడు వలన మనకొచ్చే ఆశీర్వాదాలని దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ప్రణాళికని పోగొట్టుకునే వారిగా ఉంటామనమాట. ఇక్కడే కాదు పిల్లలు, పరలోకంలో కూడా దేవుడు ఒక దినమున మనకి తీర్పు తీర్చబోతున్నాడు. తన న్యాయపీఠం ఎదుట మనందరం నిల్చోవాలి. అప్పుడు మనం చేసే క్రియలను బట్టి మనం మంచివైనా సరే, చెడ్డవైనా సరే వాటి ద్వారా మనము ఒకరోజు తీర్పు పొందబోతున్నామనమాట. సో, అక్కడ కూడా మన దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు, అక్కడ కూడా మనము బహుమానాలను పొందుకునే వారిగా ఉంటామనమాట. ఒకవేళ మనము ఆ యొక్క చెడు చేసే వాళ్ళంగా ఉన్నామంటే, వాటిని కూడా పోగొట్టుకునే వారిగా ఉంటామనమాట. కనుక పిల్లలు జాగ్రత్తగా మనకు దేవుడు చూస్తున్నాడని తెలుసుకొని, అమ్మో! దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. మనం ఏమి చేసినా కూడా ఆయన అబ్జర్వ్ చేస్తాడని చెప్పేసి గ్రహించి మనము జాగ్రత్తగా జీవించాలి. ఓకేనా పిల్లలు? మరి ఈ యొక్క మెమరీస్‌లోకి వెళ్ళిపోదాము. ఎవరైనా చదువుతారా? నేను గ్రేస్‌కి చదువుతాను అంటే తెలుగు. చదువు గ్రేస్, ఇంగ్లీష్ చదువు ప్లీజ్. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ప్రసంగి 12:14. ఓకే. ఇంగ్లీష్‌లో ఎవరు చదువుతారు? భావ్య ఉందా? భావ్య చదువు నాన్న, ఇంగ్లీష్‌లో చదువు. For God will bring every deed into judgment, including every hidden thing, whether it is good or evil. Ecclesiastes 12:14. Yes. For God will bring every deed into judgment, including every hidden thing, whether it is good or evil. గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చను. సో మనం కూడా దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, దేవుడికి మనము లెక్క అప్పచెప్పుకోవాలి అని చెప్పి జాగ్రత్తగా మరి దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నించాలి. ఓకేనా పిల్లలు? ప్రసంగి 12:14. ఓకే నాన్న. నెక్స్ట్ మరి మిస్టరీ బాక్స్ చూసుకుందామా? God watches everything. God watches everything.